నమస్తే ఉల్లా ఎరికే కదా నేనెవలో నేను మీ 690 పాపనని ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మరి అయ్యేందో పాలు చూద్దాం పాండ్రి. ఇగోనుల్లా ఇవాళగా ఢిల్లీ ఓట్ల లెక్కింపుల కమలం పువ్వు పూసిందుల్లో. ఇక పోయినసారి ఎలక్షన్లల్లా 8 సీట్లు గెలుచుకున్న పువ్వు గుర్తు పాకి ఈ మల్క బాణంలాగా దూసుకపోయిందుల్లా. పొరకపాటి కేజ్రీవాల్ సార్ని ఓడగొట్టిండ్రుల్లా ఢిల్లీ జనాలు. దీనికి కారణం నానోడితోటి చెప్పుడు ఎందుకులే కానీ మీకు ఎరికే అనుకుంటా. ఇంకా ఒకప్పుడు ఢిల్లీని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఉల్లిగడ్డ ధరలతోని గద్దె దిగాల్సి వచ్చిందని కదుల్లా. ఇంకా ఇప్పుడు ఆ పార్టీ ఒక్క తాన అంటే ఒక్క తాన కూడా గెలవలేదుల్లా. ఇంకా ఎట్టేమవుతుందిలే 27 ఏళ్ల తర్వాత మళ్ళీ ఢిల్లీకి పీఠం ఎక్కిందిల్లా పువ్వు పార్టీ. ఇగోనల్లా జనాలు ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తారో ఎవరిని ఇంటికి పంపిస్తారో ఓలకి ఎరకలేదల్లా. ఈ పొద్దుగాల ఢిల్లీలో ఓట్లు లెక్క పెడితే ఏ డబ్బా ఇప్పినా పువ్వు పార్టీ ఓట్లే బయటపడ్డాయట. ఇక మొత్తం 70 సీట్లున్న తాన 36 మంది గెలిస్తే అధికారానికి వస్తుందట. కానీ వాళ్ళకు 50 సీట్ల దాకా వచ్చినాయల్లా. మోదీ సారు మొన్న ప్రచారంలో పోర్క పార్టీని గట్టిగానే అరుచుకొనితోని జనాలు ఓట్లు గుద్దిండ్రని పువ్వు పార్టీలు చెబుతున్నారులా. ఢిల్లీలో పేరుకుపోయిన గలీజును చీపురుతోని సాఫ్ చేస్తారని 10 ఏళ్ల కింద ఎలక్షన్ల నిలబడ్డ కేజ్రీవాల్ సార్ను 2 సార్లు గెలిపించిండ్రోల్లా. అక్కడి జనాలు సర్కారోళ్ళు ఎన్ని మంచి పనులు చేసినా కూడా పట్టించుకొని జనాలు పాపం ఆయన చేసిన 2-3 తప్పులకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందోల్లా. ఇంకా చెయ్యి గుర్తు పార్టీ వాళ్ళు ఆడ గెలిచేందుకు ఎన్ని తిప్పలు పడ్డా కూడా జనాలు నమ్మలేదోల్లా. కనీసం ఒక తన కూడా గెలిచలేదోల్లా పాపం. ఏదైతే ఏముంది కానీ ఎన్నో ఆశలతోని మోదీ సార్ మీద నమ్మకం పెట్టుకొని పువ్వు పార్టీని ఈ తీర్లా గెలిపిస్తే వాళ్ళకే ఏమేమి సవలతులు చేస్తారో ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఏడుబడి ఎట్లుంటుందో చూడాలి మరి ముందు ముందు. ఇగోనుల్లా మీరు ఏమనుకున్నా ఏం కానీ ఆ సార్ అంటే నాకు చాలా ఇష్టముల్లా. ఆ సార్కు కూడా నావతీనే పెండ్లం సంసారం ఏం లేదుల్లా. ఓలి ఏమనుకున్నా సంబంధం లేదు, ఆయనకి చెయ్యాలనుకున్నదే చేస్తారు కదా వాళ్ళ ఓ నావతీనే. ఈ పాటికే ఆయన ఎవరో ఎరకబట్టిండ్రా, ఆయనేనుల్లా మన రామ్ గోపాల్ వర్మ సార్కు కూడా నావోతి అనే నోటిదూలు ఎక్కువల్లా. ముందుగా అలా అంటాడు, తర్వాత బాధపడతాడు. అందుకేనుల్లా ఆ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఏపీలో జగన్ సారు సీఎంగా ఉన్నప్పుడు వెనక ముందు చూడకుండా మాట్లాడిన సార్కు ఇప్పుడు తిప్పలు పడ్డాయి ఉల్లా. ఆ ముచ్చటేందో ఓపాలి మరి మీరే చూడుండ్రి. ఇగోనల్లా ఓలకు నచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే హక్కుంది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడుస్తాదోల్లా. ఇయ్యాల రేపు పోరగాన్లు అమ్మాయిలు ఒక్క మాట అంటేనే పడతలేరు. అట్లాంటిది పెద్ద పెద్ద సార్లను అనరాని మాటలు అంటలే ఊరుకుంటారోల్లా. ఓపిక బట్టి సందు దొరకగానే కోడిని కమ్మినట్టు కమ్ముతారోల్లో. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సార్కు పాపం అదే జరుగుతుందలా. ఆ పొద్దు జగనాల సారు సీఎం ఉండగా
చంద్రాలు సార్ను, లోకేష్ సార్ను, పవనాలు సార్ను అడ్డగోలుగా తిట్టిన వర్మ సారుకు ఇప్పుడు తిప్పలు తప్పట్లేదల్లా. వరుస కేసులు పెట్టి ఊపిరి మొసలకుండా చేస్తున్నారల్లా పోలీసులు. నిన్న ఒంగోలు పోలీసులు 9 గంటల విచారణ చేసిన ముచ్చట ఎరకగానుల్లా. ఇవాళ మల్లాగా గుంటూరు సిఐడి పోలీసుల మల్లో వల్క నోటీసులు ఇచ్చినారంట. ఓ పార్టీ మీదనో నాయకుని మీదనో అభిమానం ఉండకం తప్పులేదల్లా. ఓలైనా గాని పక్క పార్టీలను ఇష్టం వచ్చినట్టు తిట్టొద్దు గానుల్లా. అయినా నా పిచ్చి గాని ఆ సారుకు చెప్పేటంత టోళ్ళమా. ఇట్లాంటి కేసులు విచారణలు ఎన్ని చూడలేదల్లా వర్మ సారు. ఇగోనుల్లా ఇప్పుడు అస్తం పార్టీ ఎమ్మెల్యే సార్లు ఈ కార్యంకాడికి పోవాలంటే గుబులు పడుతున్నారుల్లా. అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎందుకు గుబులు పడుతున్నారని అనుకుంటున్నారుల్లా. కేసీఆర్ సారు పేద పిల్లలకు లగ్గం అయిపోయినాక ₹1,00,000 ఇచ్చే ఆశలైతున్నారు కాదుల్లా. ఇక మనము అంతకంటే ఇంకింత గొప్ప కార్యం సురు చేయాలని రేవంతాల్ సారు ఎన్నికలప్పుడు దానికి తోడు ఇంకో తులం బంగారం కూడా పెడతామని చెప్పుకొచ్చిన సంగతి మీకు కూడా ఎరికేనా. ప్రభుత్వం చాలు చేసి ఏడాది పూర్తయినా కూడా ఇంకా ఆ సంగతే మర్చిపోనరని జనాలు కోపానికి వస్తుండ్రుల్లా. ఈ ఇంటికి సమస్యనే ఎదుర్కొనే మన దానం సార్కు ఈ ఏమంటున్నాడో ఓ పార్టీ మీరు కూడా వినుండ్రి సుమి. ఇగోనొల్లా తెలంగాణ ప్రభుత్వ ఖజానాలో లంకె బిందెలుండొచ్చు. కేసీఆర్ సారు ఓ దాని మీద ఓటి హామీలు ఇస్తున్నాడని ఊహించుకున్న అస్తం పార్టీలు ముందైతే అధికారం రాని తర్వాత చూసుకుందామని ఆయన ఒకటిస్తే మేము 2 ఇస్తామని హామీలు ఇచ్చిండ్రోల్లా. ఇక జనాల సంగతి తెలుసు కానుల్లా. 10 ఏళ్ళు కేసీఆర్ ఏలుబడి చూసి విసిగిపోయినరో ఏం సంగతో గాని హస్తం పార్టీకి ఓట్లు గుద్ది గాలను గద్ద మీద కూసోబెట్టిండ్రంటోల్లా. అధికారంలోకి అయితే వచ్చిండ్రు గాని ఇచ్చిన హామీలు అమలు చేద్దామంటే లంక బిందెలు ఖాళీగా కొట్టుకుంటున్నాయని సీఎం రేవంత్ సారు బాధపడుతున్నాడంటోల్లా. ఇచ్చిన హామీలు శుద్ధికి పోదామంటే ఎన్నులో వణుకొస్తుందల్లా మన సర్కారోళ్లకు. కళ్యాణ లక్ష్మికి ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పకంతోని ఓట్లేశామని ఈ కార్యం షురూ చేయడానికి ఇంకెన్నొద్దులు చేస్తారని పంచాయతీకి దిగుతున్నారోల్లా. ఇక అందుకే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయాలంటేనే హస్తం పార్టీ ఎమ్మెల్యేలు గుబులు పడుతున్నారంటోల్లా. ఖైరతాబాద్ కాడ ఈ కార్యానికి పోయిన దానం నాగేందర్ సార్కు చాలా తిప్పలైందోల్లా. అధికారంలో ఉండు కాబట్టి ఇటు ప్రభుత్వాన్ని అడగలేక అటు జనాలకు నచ్చ చెప్పలేక మింగలేక కక్కలేక పోతున్నారోల్లా. నాకైతే దానం సార్ పరిస్థితి చూస్తే చాలా బాధ అవుతుందోల్లా. దీంట్లో మా జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెల్లంది వెంకటేష్ గారు, అదే విధంగా మాజీ కార్పొరేటర్ గారు మన భారతీ నాయక్ గారు, మన మామిడి నరసింహరావు గారు, డివిజన్ అధ్యక్షులు, మా తహసీల్దార్ గారు అనితా రెడ్డి గారు, బెనిఫిషియరీస్ అందరికి కూడా ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, రేషన్ కార్డులు కానీ లేకపోతే తులం బంగారం విషయం కానీ ఇప్పుడే మా కార్పొరేటర్ గారు చెప్పారు కాబట్టి అది కూడా పరిశీలన ఉంది. రావాలని మాకు కూడా ఆకాంక్ష, చేయాలని. మేము ఎప్పుడు ప్రజల పక్షాన ఉండేటువంటి వాడిని, ప్రజల పక్షాన ప్రజల యొక్క వాణి వినిపించేవాడిని. మీరు చూశారు హైడ్రా సంబంధం కూడా ఇస్తే నేను ఫస్ట్ గలం విప్పిన వాడిని నేనే. ఎందుకంటే పేద ప్రజలు ప్రభుత్వంతో ఆశించేది ఏంటంటే ప్రభుత్వంతో మాకు రక్షణ కలగాలని కోరుకుంటారు కాబట్టి అది మా డిమాండ్. ఎప్పటికీ అధికారం ఉన్నామా లేదా అనేది క్రైటీరియా కాదు, మా డిమాండ్. ఎందుకంటే పేద ప్రజలు ఎప్పుడు మరి అధికారంలో ఉండే పార్టీకి అండగా ఉంటారు, వాళ్ళని కాపాడుకునే బాధ్యత కాబట్టి మరి మన తులం బంగారం విషయంలో కూడా తప్పకుండా ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టేటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి. అదే కాకుండా మరి ఈరోజు కొత్త రేషన్ కార్డుల విషయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా మీ సేవ ద్వారా మరి అందులో మీ సేవలో మీ పేర్లు పొందుపరుచుకొని అదేవిధంగా అందులో డిలీషన్స్ కానీ అడిషన్స్ కానీ లేకపోతే ఇంకా అందులో మార్పులు చేర్పులకు కూడా ఒక వెసులుబాటు కల్పించారు కాబట్టి ఆ మీ సేవ ద్వారా మీ రేషన్ కార్డులు తీసుకోవాలని, ఎవరైతే బిలో పవర్టీ లైన్లో తెల్ల రేషన్ కార్డులు తీసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ త్వరలోనే
ఈ రోడ్ నెంబర్ 46 లో నిర్మాణంలో ఉన్నటువంటి దీనికి బడ్జెట్ మొన్న రిలీజ్ చేయించడం జరిగింది. ఆ డబుల్ బెడ్రూమ్లు నేను వెంకటేష్ గారు మేము నరసింహరావు గారు అందరం కలిసి ఆ లబ్ధిదారులకు మళ్ళీ రీఅలాట్మెంట్ 3,500 ఇల్లు ఇస్తున్నారు. అందులో ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటే అక్కడ, లేకపోతే ప్రభుత్వ స్థలం ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఆ స్థలం కూడా ఇప్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా మేము చేస్తా ఉన్నాం. నేను మొన్ననే ఎంఆర్ఓ గారితో చెప్పాను, 100 గజాలు 50 గజాలు ఎవరైనా కట్టుకుంటుంటే మీరు ఇబ్బంది పెట్టొద్దు, ప్రభుత్వంలో మరి ఎన్నికల్లో చెప్పారు కాబట్టి ప్రభుత్వ స్థలంలో ఉంటే వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలని, అలాంటివి ఉన్నాయి కూడా మేము రెగ్యులరైజ్ చేస్తాం. ఇగోనుల్లా మనం దేవుని తర్వాత దేవునిలాగా మొక్కేది ఒక డాక్టర్కేనని ఠాగూర్ సినిమాలో చిరంజీవి సార్ చెప్పుకొచ్చిండు కదా నుల్లా. ఇంకా పానం బాలేక సర్కారు వాళ్ళు దవాఖానకు పోదామంటే మంచిగా అరుచుకుంటారో లేదో అని ఇంకా సప్పో చేసి ప్రైవేట్ దవాఖానకు పోతే లచ్చలు గుంజి పానం నిలబడలేకపోతున్నారు కొన్ని దవాఖానలల్లా. పెయిల బాలేదని సుహాసిని అనే అక్కను మియాపూర్ కాడ ఉన్న దవాఖానలకు దోలకపోతే ఇక 12 లక్షలు కట్టించుకొని జీవిడిచిన మనిషిని చేతిలో పెట్టిన రాటుల్లా. ఈ ముచ్చట తెలిసినాక ఇంటోళ్ళు మనిషికి పానం పోయింది పైకం పోయిందని ఒక్క తీరులో ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఇంకా రూపాయి బిల్ల అప్పు దొరకదని నాకైతే ఆ పరిస్థితి ఏందని ఆ ముచ్చట తెలిసినాక నా కడుపులో దుఃఖం ఆగలేదుల్లా. ఇగోనల్లా ఈ ప్రపంచకంలో అన్నిటికన్నా విలువైనది మనిషి పానమే కదనల్లా. పానం బాగున్నప్పుడు లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ పానమే లేకుంటే అంత శూన్యమే కాదల్లా. అందుకే ఒంట్లో బాగోలేకపోతే ఎంత పైకమైనా పెట్టి బాగు చేసుకునేందుకు వెనక ముందు ఆడరుల్లా. మనుషుల ఈక్నెస్ తోనే ప్రైవేటు దవాఖానల డాక్టర్లు ఆడుకుంటున్నారల్లా. సంవత్సరాల కొద్ది కష్టం చేసి సంపాదించిన సొమ్మంతా అమ్మి దవాఖానలు కడితే ఆ విలువ కూడా తెలియకుండా కొంతమంది డాక్టర్లు మనసున పానాలతోని ఆడుకుంటున్నారల్లా. పానం దక్కదని తెలిస్తే ముందు చెప్పకుండా వైద్యం చేస్తున్నామని నమ్మించి గొంతుకొస్తున్నారల్లా కొంతమంది డాక్టర్లు. అచ్చం ఇట్లాంటి ముచ్చటే పట్నం మియాపూర్ కాడున్న సిద్ధార్థ దవాఖానకు తోలుకోబోతే 12 లక్షలు కట్టించుకొని పానం పోయిన మనిషిని చేతుల మీద పెట్టిండ్రట. మరి ఇంత పాపం ఉంటదా అనల్లా. పానం కాపాడి 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నా తప్పులేదు, కానీ జీవి లేని మనిషికి వైద్యం చేయకండి సారు. జనం తిట్టేది ఇట్లకు ఆ పైసలు మీ ఒంటికి కూడా పట్టవు సార్లు. చూసిరు కదుల్లా ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. ఇంకా అప్పటి వరకు చూస్తూనే ఉండుర్రి 6 9 టీవీ.